జీవన్ కుమార్, దీనా అనే దంపతులకు దీప్తి అనే కుమార్తె ఉంది. వారు దేవుని నమ్ముకొనిన కుటుంబం మరియు అన్ని రంగాలలో ఆశీర్వదించబడిన వారు. వారు తమ కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. మరి ఆ వివాహం దగ్గరకు వచ్చిన సమయంలో వారికి ఒక సమస్య ఎదురైంది. మరి ఆ సమస్య నుండి వారు ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం. నువ్వు ఇంకో ఉన్నది మర్చిపోతాడు. కాఫీ తీసురా. వస్తున్నానండి. రత్న, కాఫీ తీసుకురా. వస్తున్నాను అమ్మగారు. ఇదిగోండి అమ్మగారు కాఫీ. ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, అమ్మాయి పెళ్లి దగ్గరకు వస్తుంది కదా, పెళ్లి చాలా ఘనంగా చేయాలండి. అందరూ చెప్పుకునేటట్టు చేయాలండి. తప్పకుండా చేయాలి. మన ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేసాం కదా, మన దగ్గర ఉన్నదంతా ప్రాజెక్ట్ మీదే పెట్టాం. ఆ ప్రాజెక్ట్ మనకు వస్తే మనం 200 ధనవంతులు అవుతాం. తప్పకుండా నువ్వు అన్నట్టుగా పాప పెళ్లి ఘనంగా చేద్దాం, ఓకేనా? అలాగేనండి. అలా అయితే తప్పకుండా ఈ ప్రాజెక్ట్ మనకే వస్తుందండి. సరే సరే, నేను వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగేనండి. రెండు రోజుల తరువాత ఏవండి ఏవండి ఏమైందండి? ఎలా ఉన్నారు? ఏవండి ఏమైందండి? ఏనా ప్రాజెక్ట్ మనకి రాలేదు దీనా, నా దగ్గర ఉన్నదంతా ప్రాజెక్ట్ మీద పెట్టాను, వేరే వాళ్ళకి వచ్చింది ఏనా. అయ్యయ్యో, ఇలా జరిగింది ఏంటండి? మీరేం కంగారు పడకండి. రత్న, కాఫీ తీసుకురా. అమ్మగారు. ఏమండి, ముందు కాఫీ తాగండి. ఇదేంటి ఇలా జరిగింది? అమ్మాయి పెళ్లి దగ్గరకు వచ్చిన సమయంలోనే ఇలా జరగాలి. మళ్ళీ తిరిగి మేము పుంజుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అమ్మాయి పెళ్లి చూస్తే దగ్గరకు వచ్చేసింది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదే. ఎన్ని రకాలుగా ఆలోచించినా ఏ మార్గం కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అమ్మగారు. ఏంటి రత్న? నేను ఒక మాట చెప్తాను అమ్మగారు. మీ వాళ్ళందరూ అమ్మలే కదా అమ్మగారు, ఒక్కసారిగా అయితే సాయం అడగండి అమ్మగారు. మీ దగ్గర ఉన్నప్పుడు చాలా చాలా సహాయం చేశారు కదా అమ్మగారు. చుట్టాలు ఇప్పుడు చుట్టాల సహాయం అడగాల? ఇప్పుడు ఏం చేయాలి? ఏం అర్థం కావట్లేదే. ఇప్పుడు వాళ్ళని అడగడం కంటే వేరే మార్గం కూడా కనిపించట్లేదు. నేనేమంటారు ఏంటో.
చేస్తాను. ఏమండి ఏమండి నేను ఒక మాట చెప్తానండి. ఏంటి దీనా చెప్పు. ఈసారికి మన చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సహాయం అడిగి చూద్దామండి. మన చుట్టాలుగా ఒకప్పుడు మనం సాయం చేసి ఇప్పుడు సాయం అయితే బాగోదేమో దీనా. ఇప్పుడు అంతకు మించి వేరే మార్గం కూడా కనిపించట్లేదు కదండి. మళ్ళీ మనం తిరిగి పుంజుకోవడానికి చాలా చమకు పడుతుంది. మరి ఈ టైంలో పెళ్ళి ఆగిపోతే ఎలా అండి? ఈ ఒక్కసారికి వాళ్ళని సహాయం అడుగుదామండి. సరే అయితే నీ ఇష్టం. సరే అండి, రేపే వెళ్ళి వాళ్ళని అడుగుదాం. సరే దీనా. మరుసటి రోజు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం దీనా? నా ఫ్రెండ్ డాక్టర్ ఉంది కదండి, ఒకసారి తను అడిగి చూద్దామండి. సరే. హాయ్ దీనా, జీవన్, రండి రండి, కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఏంటి సడన్ విజిట్? మీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చామండి. ఏమైంది? ఏదైనా హెల్ప్ కాలేదా? అదేం లేదండి, నేను ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారండి. ఇప్పటి వరకు నేను సంపాదించినంత అందులోనే పెట్టారు. అమ్మాయి పెళ్లి దగ్గరికి వచ్చిన సమయంలో ఆ ప్రాజెక్ట్ మాకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చింది. అమ్మాయి పెళ్లి చూస్తే దగ్గరికి వచ్చింది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదండి. ఈ విషయంలో మీరు ఏమైనా సహాయం చేస్తారేమో అని మీ దగ్గరికి వచ్చాం. పెళ్ళైన తర్వాత తిరిగి ఇచ్చేస్తామండి. అయ్యో దీనా గారు, మరి మీకు తెలియనిది ఏముందండి? ఈ మధ్య నేను కొత్తగా హాస్పిటల్ ఓపెన్ చేశాను. మరి నాకు ఉన్నదంతా అందులోనే పెట్టేశాను. ఇప్పుడైతే నేను మీకు ఏ సాయం చేయలేనండి. ఐఎమ్ సో సారీ. ఇట్స్ ఓకే అండి, వెళ్ళొస్తాం. దీనా, మా అక్క దగ్గరికి వెళ్దాం నద్దేనా? అలాగేనండి. తమ్ముడు దీనా రండి కూర్చోండి. ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను తమ్ముడు. బాగా ఎలా ఉన్నాడు? బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? బాగున్నావు అక్క. పాప పెళ్ళి ఎక్కడి వరకు వచ్చింది? పెళ్ళి అన్నారు కదా, అదే ఆ విషయం మాట్లాడడానికి వచ్చాను అక్క నీ దగ్గరికి. చెప్పు తమ్ముడు. అదే మొన్న ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ చేశాను. నా దగ్గర ఉన్నదంతా మొత్తం నా ఆస్తంతా ప్రాజెక్ట్ మీదే పెట్టాను. కానీ ఆ ప్రాజెక్ట్ వేరే వాళ్ళకి వచ్చింది, నాకు రాలేదు దీనా. నాకు రాలేదక్క, వేరే వాళ్ళకి వచ్చింది. కానీ పాప పెళ్ళి దగ్గర పడిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బావకి నీకు ఏదైనా హెల్ప్ కావాలని అడగడానికి వచ్చాను అక్క.
పెళ్ళయ్యాక తిరిగి ఇచ్చేస్తాం. మీకు తెలియకుండా ఏముంది తమ్ముడు, కొత్తగా ఇల్లు కట్టాను కదా నేను. అమౌంట్ అంటే దానికి ఖర్చు అయిపోయింది. నేను ఏ హెల్ప్ చేయలేను తమ్ముడు, సారీ, ఏమనుకోవద్దు. సరే అయితే అక్క వెళ్ళొస్తాను. ఫోన్ చేసి వెళ్ళాను తమ్ముడు. పర్వాలేదక్క వెళ్ళొస్తాను. అలాగే వదినా, వెళ్ళొస్తాను. ఏంటండి ఎవరో సహాయం ముందుకు రావట్లేదు. ఇలాంటి అమ్మాయి పిల్లల నువ్వేం బెంగపడకదేనా, మా ఫ్రెండ్ లాయర్ సుందరయ్య గారు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్దాం అన్నాడు. అలాగేనండి. ఎవరు? హాయ్ జీవన్, హాయ్ దీనా, ఎలా ఉన్నారు? రండి రండి, కూర్చోండి. ఏది సడన్ ఏంటి ఏంటి ఎలా వచ్చారు? పాత పెళ్ళి అన్నారు, ఎక్కడి వరకు వచ్చింది? ఆ విషయం మాట్లాడడానికి మీ దగ్గరికి వచ్చేవాడిని. చెప్పండి. అదే ఈ మధ్య ప్రాజెక్ట్ ఇలా చేశాను, నా దగ్గర ఉన్నదండి ఆ ప్రాజెక్ట్లోనే పెట్టాను. కానీ ఆ ప్రాజెక్ట్ నాకు కాకుండా వేరే వాళ్ళకి వచ్చింది. పాప పిల్లకి ఏమో దగ్గరికి వస్తుంది, మీరు ఏదైనా హెల్ప్ చేస్తారని వచ్చాను. పాప పిల్లలు అయ్యాక తిరిగి ఇచ్చేస్తామండి. నేను ఈ మధ్య మా అబ్బాయిని ఇచ్చాను. నా అమౌంట్ పర్ఫెక్ట్ అంతా అలా ఖర్చయిపోయిందండి. నేను ఏ హెల్ప్ చేయలేనండి, ఏమనుకోకండి. జీవన్ గారు, వెరీ సారీ. ఇట్స్ ఓకే అండి, వెళ్ళొస్తాం అయితే. ఇప్పుడు ఏం చేద్దామండి? తెలిసిన వాళ్ళు కూడా ఎవరో మనకు సహాయం చేయట్లేదు. నువ్వేం బాధపడదు, నా వెళ్ళేది ఇంటికి వెళ్ళిపోవడం పద. వెళ్ళేదాల్లో చర్చకున్నగా ప్రేయర్ చేసుకొని వెళ్దాం. అలాగేనండి. ఇప్పుడు ఏం చేద్దామండి? ఇలా అయితే మన అమ్మాయి పెళ్ళాలా అండి? ఇప్పటి వరకు నీతిగా నిజాయితీగా బరువుగా బతికాను. అమ్మాయి పెళ్ళి చేయకపోతే నేను కట్టుకున్నది ఏంటి ప్రయోజనం చేయనా? అవే మాట్లాడండి, ఎలా మాట్లాడుతున్నారు? వందనాలమ్మా. ఏనా వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. వందనాలు. ఎలాగున్నారమ్మా? బాగున్నాం పాస్టర్ గారు. ఆ పెళ్ళి అన్నారు, ఎంతవరకు వచ్చింది? మాకు ఒక సమస్య వచ్చింది పాస్టర్ గారు. అయ్యో, ఏటమ్మా? ఈయన ఈ మధ్య ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేశారు పాస్టర్ గారు. ఇప్పటి వరకు సంపాదించిందంతా అందులోనే పెట్టాము. పాప పెళ్లి దగ్గరికి వచ్చిన సమయంలో అది ఆ ప్రాజెక్ట్ మాకు కాకుండా వేరే వరకు వచ్చింది పాస్టర్ గారు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి కూడా దగ్గరకు వచ్చేసింది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు పాస్టర్ గారు. మా చుట్టాలని తెలిసిన వాళ్ళందరినీ అడిగాం. ఇప్పుడు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు పాస్టర్. భయపడకండి అమ్మా, దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తారు. మనుషులు నమ్మిన కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని, రాజులు నమ్మిన కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది కదమ్మా. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు ఉండదు. ఆయన తప్పకుండా కార్యం చేస్తాడమ్మా. మీరు భయపడకండి, తప్పకుండా ఏదో ఒక మార్గం చూపిస్తాడు. నేను ప్రార్థన చేస్తానమ్మా.
స్తోత్రమునైన పరిశుద్ధ సర్వశక్తివంత యేసయ్య, ఇదిగోండి తండ్రి, జీవన్ కుమార్ దేనా దంపతులు జ్ఞాపకం చేసుకొని తన కుమార్తె దీప్త వివాహం కొరకు వాళ్ళకు ఒక సమక్షపై వచ్చింది తండ్రినైనా. ఆ సమక్ష నుండి తండ్రినైనా మీరే ఆ సమక్ష నుండి తండ్రినైనా మీరే ఏదో ఒక పరిష్కారం, ఏదో ఒక మార్గం చూపిస్తారని నమ్ముచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లాడమ్మా, భయపడకండి అమ్మా. వెళ్ళొస్తాం పాస్టర్ గారు. అలాగేనమ్మా. అమ్మగారు భోజనం వడ్డించమంటారా అమ్మగారు? ఏమండి, భోజనం చేయండి. నాకేం తినాలని లేదేనా. నాకు కూడా ఏం తినాలని లేదు రత్న. నువ్వు భోజనం చేసి సర్దేసే. సరే అమ్మగారు. ఏమండి, మనకు కలిగి ఉన్నప్పుడంతా అందరికీ సహాయం చేసాం, కానీ మనకు అవసరం వచ్చినప్పుడు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రావట్లేదండి. బెంగపడిపోతేనా, దేవుడు ఏదో ఒక మార్గం తెలుస్తాడు. నువ్వు అదంతా ఆలోచించకుండా పడుకో. తెల్లవారుజామున 3 గంటలు. జీవన్, బాధపడకండి అమ్మా. మీ ప్రార్థన నేను విన్నాను. మీ అమ్మాయి వివాహ విషయంలో నేను సాయం చేస్తాను.
ఇదేంటి ఎలాంటి కళ వచ్చింది? ఏసీ నిజంగా నా కళ్ళలోకి వచ్చారా? ఏవండి 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 లేవండి. ఏంటి దీని చెప్పు. ఏవండి ఏసీ నా కళ్ళలోకి వచ్చి అమ్మ మీరు ఏం భయపడకండి, అమ్మాయి పెళ్లి విషయంలో మీరు మీకు సహాయం చేస్తారని చెప్పారండి. ఏంటి దీనా నీకు అలాగే వచ్చిందా? మీకు కూడా అలాంటి కళ వచ్చిందా? అవుందేనా, అయితే దేవుడు మన ఇద్దరిని దర్శించాడు. మన పాప పెళ్లి పట్ల ఏదో ఒక మార్గం తెలుస్తాడు దేనా. నాకు అలాగే అనిపిస్తుందండి. నేనా ఆఫీస్కి వెళ్ళి వస్తాను. అలాగే నేను అమ్మగారు ఏ వంట చేయమంటారు అమ్మగారు? ముందు రత్న నువ్వు నేను కలిసి చేద్దాం. సరే. గంట తరువాత అమ్మగారు ఇవన్నీ కోసేయమంటారా అమ్మగారు? ఇవన్నీ కోసే రత్న. సరే అమ్మ. దీనా దీనా ఏంటండి? ప్రాజెక్ట్ మనకి వచ్చింది దీనా. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మనకి ఇప్పుడు ఏ మనుషుల దగ్గరికి వెళ్ళాల్సిన లేదేనా, దేవుడే కార్యం చేశాడు. ఎంత మంచి మాట చెప్పారండి. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే వాక్యం మన జీవితంలో దేవుడు నెరవేర్చారండి. ఈరోజు మన జీవితంలో కూడా ఇలానే ఉన్నాయి కదండి. దీనా తన జీవితంలో చేసిన తప్పే మనము చేస్తున్నామేమో ఒకసారి పరీక్షించుకుందామా? దీనా తన జీవిత కాలంలో దేవుని నమ్ముకుంది, దేవుని పట్ల ఎన్నో మేలులు అనుభవించింది, దేవుని చేత ఆశీర్వదించబడింది. కానీ తనకి కష్టం వచ్చినప్పుడు మనుషుల సహాయం కోసం కోరింది. ఈరోజు మనము అలానే ఉన్నాం కదా. ఎన్నో ఏళ్ళగా దేవుని నమ్ముకుంటున్నాం, దేవుని చేత ఎన్నో మేలు అనుభవించబడుతున్నాం. కానీ అన్ని విషయాల్లో నాకు దేవుడు ఉన్నాడు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ మనం నిజంగా వాక్యానుసారంగా జీవిస్తున్నామండి. మరి కీర్తనల 118వ అధ్యాయము 22వ వచనంలో మాట సెలవిస్తుంది కదండి. మనుషులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మరి క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించడం. మనం ఈ విధంగా ఆరాధిస్తున్నామండి. మరి యేసు ప్రభువారు పుట్టినప్పుడు జ్ఞానులు కొన్ని కానుకలు తీసుకొచ్చారండి. అవేంటో తెలుసా? బంగారము, సాంబ్రాణి, బోళం. ఈరోజు మనం ఆయనకి ఏమర్పిస్తున్నామండి? ఆయన మన నుంచి కోరుకునేది ఏంటి? క్రిస్మస్ అనగానే కొత్త బట్టలు ధరించి మన ఇంటిని శుభ్రం చేసుకుంటాం, మన ఇంటిని దీపాలతోనో లేదా ఇలాంటి లైటింగ్ సెట్లతోనో ఇంటిని అలంకరించుకుంటాం. ఇదే నా దేవుడు అడిగేది కాదండి. మనం ఇవ్వాల్సిన ఒక
ముఖ్యమైన కానుక ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మన విరిగి నలిగిన హృదయం. ఈ రాత్రికాల సమయంలో దేవునికి మన హృదయాన్ని ఇవ్వగలిగితే, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతకగలిగితే అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.